శ్రోతలకు స్వాగతం. సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు శ్రీరామ పట్టాభిషేకం గురించి తెలుసుకుందాం. శ్రీరామ పట్టాభిషేకం శ్లోకాలకు అర్థం బ్రహ్మశ్రీ మంద కృష్ణ శ్రీకాంత్ శర్మ గారు రచించారు. శిరస్సు పైన తన చేతులతో అంజలి ఘటించి కైకేయి ఆనందవర్ధనుడైన భరతుడు తన పెద్ద అన్నగారు సత్యమగు పరాక్రమము కలిగిన శ్రీరామునితో ఇట్లు పలికెను. పూజ్యురాలైన మా అమ్మగారి వలన నాకు వచ్చిన రాజ్యం ఇది. దీనిని మీరిచ్చినట్టుగా మరలా మీకు తిరిగిస్తున్నాను. బలమైన ఎద్దువలే మోయదగిన ఈ బరువును లేగ దూడవలే ఒక్కడిగా ఉన్న నేను మోయలేకున్నాను. నదీ వేగమునకు పగుళ్ళు వచ్చిన ఆనకట్టవలే ఈ రాజ్యము నియంత్రించుటకు వీలుపడక ఉన్నదని నాకు అనిపించుచున్నది. గుర్రముల యొక్క గతిని ఒక గాడిద, హంసల యొక్క గతిని ఒక కాకి వలె పొందలేని విధముగా నేను మీ మార్గమును అందుకొనలేకపోవచ్చున్నాను. ఓ శత్రునాశక! ఎటులైతే ఇంటి పెరటిలో నాటి పెంచబడిన వృక్షము పెద్దదై భారీ శాఖల వలన బలవంతులకు సైతం ఎక్కుటకు వీలు పడక, పుష్పములు కలిగిన తరువాత ఫలములు కలుగక ఎండిపోవునో అటువంటి చెట్టు నాటినవాడు అనుభవింపలేని విధముగా ఉన్నట్లు ఈ ఉపమానము గొప్ప భుజములు కల ఓ మహాబాహో, మీ దాసులగు మమ్ములను రాజువలే పరిపాలింపని మీకు అర్థము కాగలదు. జగమంతా ఈరోజు పట్టాభిషేకముచే అమితమైన వేడి కలిగిన మధ్యాహ్న సూర్యుడి వలె ప్రకాశించు మిమ్ములను చూడవలెను. సంగీత వాయిద్యముల ఘోషలతో, చిరుగంటల సవ్వడులతో, మధురమైన గానములతో మేలుకొలుపునంత వరకు మీరు విశ్రాంతి తీసుకొనుము. ఎప్పటి వరకు జ్యోతిశ్చక్రము ఖగోళము ఉండునో, ఎప్పటి వరకు వసుంధర అనగా భూమి ఉండునో అప్పటి వరకు ఈ లోకమున మీ స్వామిత్వమును మేము అనుసరించెదము. భరతుని వచనములు విన్న పురంజయుడైన రాముడు అటులనే అని అంగీకరించి శుభప్రదమైన ఆసనమున కూర్చుండెను. తరువాత శత్రుఘ్నుని సూచన మేరకు నైపుణ్యము కలిగి తమ మృదువైన హస్తములతో వేగముగా పనిచేయగల క్షురకులు రాఘవుని వద్దకు వచ్చిరి. ముందుగా భరతుడు స్నానమాచరించగా మహాబలుడగు లక్ష్మణుడు, వానరరాజగు సుగ్రీవుడు, రాక్షసరాజగు విభీషణుడు స్నానము చేసిరి. చిక్కులు విడదీయబడిన జటలతో స్నానము చేసి అందమైన మాలలతో గంధములతో లేపనము చేయబడి శ్రేష్టముగు వస్త్రములు కట్టుకుని అక్కడ ఉన్న రాముడు శోభతో ప్రకాశించెను. రాముని యొక్క అలంకారమును చేయు వీర్యవంతుడు, లక్ష్మీత్వము కలిగిన ఇక్ష్వాకు వంశవర్ధనుడు లక్ష్మణునికి కూడా చెయ్యసాగెను. సీత యొక్క అలంకరణను దశరథ స్త్రీలు అనగా దశరథ భార్యలు తమకు తాము చేసుకునినట్లు మనోహరముగా చేసిరి. వానర పత్నులందరకును పుత్రవాత్సల్యము చేత ఆనందభరితురాలైన కౌసల్య ఉత్సాహముగా అలంకారం చేసెను. తరువాత శత్రుఘ్నుని ఆదేశము మేర సుమంత్రుడు అను పేరుగల రథసారథి సర్వాలంకారములు చేయబడిన రథమును తీసుకొచ్చెను. సూర్యమండలము వంటి శోభ కలిగిన దివ్యమైన ఆ రథమును తన ఎదురుగా చూసిన మహాబాహువు సత్య పరాక్రమవంతుడు అయిన రాముడు దానిని అధిరోహించెను. సుగ్రీవుడు మరియు హనుమంతుడు మహేంద్రుని వంటి శోభ కలవారై స్నానము చేసి దివ్యమైన వస్త్రములు కట్టుకొని శుభకరమైన చెవి కుండలములు పెట్టుకొనిరి. గొప్ప ఆభరణములు మరియు శుభ కుండలములు పెట్టుకొని వచ్చిన సుగ్రీవ పత్ని మరియు సీత నగరము చూచుటకు ఉత్సాహముగా ఉండిరి. అయోధ్యయందు దశరథ రాజు యొక్క మంత్రులు పురోహితుల సూచనలను అనుసరించి అర్థవంతముగా ప్రణాళికను సిద్ధము చేసిరి. అశోకుడు, విజయుడు మరియు సుమంత్రుడు కలిసి రాముని యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సు కొరకు నగరమందు శ్రద్ధగా మంతనములు చేసిరి. మహాత్ముడైన రాముని పట్టాభిషేకము కొరకు విజయ సూచికగా చేయవలసిన అన్ని మంగళకరమైన పనులను తప్పక చెయ్యండి అని ఆ మంత్రులకు అందరూ పురోహితులకు తగు సూచనలు చేసి శ్రీరామ దర్శనము కొరకు నగరము నుండి బయలుదేరిరి. ఉత్తమైన రథమునందు 1000 కనుల వాని వలె అనగా ఇంద్రుడి వలె కళంకరహితుడగు రాముడు స్వారీ చెయ్యసాగెను. భరతుడు పగ్గాలను, శత్రుఘ్నుడు ఛత్రమును పట్టుకొనెను. లక్ష్మణుడు వ్యజనమును అనగా విసనకర్రను పట్టుకొని
రాముని నుదుటకు గాలి వీయసాగెను. తెలుపు రంగు వాల వాలె వ్యజనమును అనగా చామరమును ముందు వైపున చంద్రప్రభ కలిగిన రాక్షస రాజుకు విభీషణుడు పట్టుకొనెను. అప్పుడు ఆకాశమునందు ఋషి సమూహములు, దేవతలు మరియు మరుద్గణములు చేయుచున్న రాముని యొక్క కీర్తనలు మధురముగా వినిపించినవి. అప్పుడు శత్రుంజయ అను పర్వతము వంటి ఏనుగును మహా తేజోవంతుడు వానరముఖ్యుడు అగు సుగ్రీవుడు అధిరోహించెను. 9,000 ఏనుగులను అధిరోహించి వెంట వెళుతున్న వానరులు మనుష్య రూపమున సర్వాభరణములతో అగుపించిరి. శంఖము యొక్క శబ్దము మరియు దుందుబి యొక్క ధ్వనులు మారుమ్రోగుతుండగా పురుష వ్యాఘ్రము భవనముల మాలలు కలిగిన పురమునందు వెడలసాగెను. ముందు పరిచారకులతో వచ్చుచున్న రాఘవుడు అందమైన రూపంతో అతిరథుని వలె కనిపించెను. తనకు జేజేలు పలుకువారిని కాకుత్సుడు అనగా శ్రీరాముడు తిరిగి పలకరింపగా వారు కూడా సోదరులు చుట్టూ ఉన్న రాముడిని అనుసరించిరి. మంత్రులు, బ్రాహ్మణులు మరియు పౌరులు చుట్టూ ఉన్న ప్రకాశవంతుడగు రాముడు నక్షత్రముల మధ్య చంద్రుని వలె శోభించెను. ముందు వైపు నడుస్తున్న వారు తాళములు, స్వస్తిక, వాద్య పరికరములు హస్తములలో పట్టుకొని ఆనందకరము మంగళకరములు అగు కీర్తనలు ఆలాపింపగా రాముడు వెడలసాగెను. బంగారు వర్ణము గల అక్షతలతో, గోవులతో, కన్యలతో, ద్విజులతో అనగా బ్రాహ్మణులతో వచ్చుచున్న మగవారు తమ చేతిలో తీపి పదార్థములు పట్టుకొని రాముని ముందు వైపు వెళ్ళసాగారు. రాముడు సుగ్రీవునితో స్నేహమును, అనిలాత్మజుని అనగా హనుమంతుని బలమును, వానరులు చేసిన మహత్కార్యములు, రాక్షసులు మరియు వారి బలములను, విభీషణునితో జరిగిన సమావేశమును మంత్రులకు వర్ణించసాగెను. ఇది విన్న అయోధ్యాపురవాసులు విస్మయం చెందిరి. ప్రకాశవంతుడైన రాముడు వాటిని గుర్తు చేసుకుని ముచ్చటించుతూ వానరములతో కలిసి ఆనందభరితమైన జనసందోహంతో అయోధ్యలో ప్రవేశించెను. తరువాత పౌరులు పతాకములను తమ తమ గృహములపై ఎగురవేసిరి. రమ్యము ఇక్ష్వాకు రాజగృహము అయిన తన తండ్రి గృహమునకు రాముడు చేరెను. తరువాత ఆ రాజపుత్రుడగు రఘునందనుడు ధర్మము పాటించు భరతునితో అర్థవంతమైన వచనమును మధురముగా పలకసాగెను. పితృగృహమునందు ప్రవేశించిన ఆ మహాత్ముడు కౌసల్య, సుమిత్ర మరియు కైకేయులకు నమస్కరించెను. భరత, నా ఈ భవనము శ్రేష్టమైనది, అశోక వనములతో కూడియున్నది, ముత్యములు మరియు వైఢూర్యములతో పొదగబడియున్నది. దీనిని సుగ్రీవునికు చూపుము అనెను. ఆ వచనమును వినిన సత్య పరాక్రమవంతుడగు భరతుడు సుగ్రీవుని చేతిని పట్టుకొని ఆ గృహములోనికి తీసుకువచ్చెను. అప్పుడు తైలదీపములు, మంచములు, నేల చాపలు తీసుకొని శత్రుఘ్నుని ఆనతి మేర కొందరు గృహములోకి వచ్చిరి. మహా తేజోవంతుడగు రాఘవుని తమ్ముడు అనగా భరతుడు సుగ్రీవునితో రాముని అభిషేకము కొరకు దూతలను పురమాయింపుము అని అడిగాను. సువర్ణమయము సర్వరత్నమయములు అయిన 4 కుండలను 4 వానర శ్రేష్ఠులకు సుగ్రీవుడు త్వరగా ఇచ్చెను. తర్వాత ఇట్లు పలికెను, రేపు తెల్లవారేలోపుగా 4 సాగర జలములతో ఈ కుండలను నింపి నా ఆజ్ఞ కోసం వేచి ఉండండి అని పలికెను. మహాత్ముడగు వానర శ్రేష్ఠుడు ఇటలు చెప్పగానే వారు గరుడుని వలె వేగముగా ఆకాశమునకు ఎగిరి వెళ్ళిరి. అటు తర్వాత జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి మరియు వృషభుడు అను వానరులు నీరు నింపబడిన కలశములతో వచ్చిరి. 500 నదులలోని జలములతో ఆ కలశములు నింపబడియున్నవి. తూర్పు సముద్రము యొక్క నీటిచే నింపబడిన రత్నమయమైన కలశమును సత్వగుణ సంపన్నుడైన సుషేణుడు తెచ్చెను. వృషభుడు త్వరగా దక్షిణ సముద్రము యొక్క జలమును ఎర్రచందనపు కాండములతో మూసినటువంటి బంగారు కుండలో తెచ్చెను. గవయుడు పశ్చిమ మహాసముద్రము యొక్క చల్లటి జలమును రత్నభూషితమైన కలశములో వాయువేగముగా తెచ్చెను. ఉత్తరమందున జలమును శీఘ్రముగా గరుడ మరియు వాయు విక్రమము గల ధర్మాత్ముడు సర్వగుణ సంపన్నుడు అయిన నలుడు తెచ్చెను. అలా వానర శ్రేష్ఠులచే రామ పట్టాభిషేకము కొరకు తీసుకురాబడిన జలముల గురించి శత్రుఘ్నుడు తన మంత్రులతో కలిసి పురోహిత శ్రేష్ఠులకు మరియు వారి సహచరులకు విన్నవించెను. అప్పుడు వారిలో పెద్దవారైన వశిష్ఠుల వారు తోటి బ్రాహ్మణులతో కలిసి రత్నమయ పీఠము పైన శ్రీరాముడిని సీతతో సహా మర్యాదపూర్వకంగా కూర్చుండబెట్టెను. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి,
కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు మరియు విజయుడు నరవ్యాఘ్రమును నరులలో పులివంటి రాముడికి సంతోషభరితముగా సుగంధభరితమైన జలములతో అశ్వవసువులు సహస్రాక్షునికి అనగా ఇంద్రునికి చేసినట్లు అభిషేకము చేసిరి. ఋత్విక్కులు మొదట బ్రాహ్మణులతో తరువాత కన్యలతో మంత్రులతో యోధులతో ఆనందముగా ఉన్న పట్టణవాసులతో అభిషేకము చేయించిరి. సర్వ ఔషధ రసములు కలిసిన పన్నీరును ఆకాశమందున్న దేవతలు నలుగురు లోకపాలకులు సర్వదేవతలు కలిసి చల్లిరి. పూర్వం బ్రహ్మచే నిర్మించినటువంటి కిరీటము రత్నముల శోభతో ఉన్నది. దీనితో చాలా కాలం క్రితము మనుకు పట్టాభిషేకం చేయుట వలన తేజస్సుతో దీప్తమైనది. ఆయన తర్వాత ఉన్న రాజుల క్రమమునకు పరంపరకు దీనిచే పట్టాభిషేకము చేయబడినది. ఇప్పుడు సభయందు బంగారు వర్ణపు శోభతో మహా ధనవంతమగునది. వివిధ రత్నముల చేత చిత్రముగా మంచి శోభను కలిగి ఉన్నది. నానా రత్నములు పొదగబడినటువంటి పీఠముపై యథావిధిగా ఉంచబడిన కిరీటమును అటు పిమ్మట మహాత్ముడైన వశిష్ఠుల వారు తన తోటి ఋత్విక్కులతో కలిసి మిగిలిన భూషణములతో పాటు రాఘవునకు అలంకారము చేసిరి. శుభకరమైన ధవళ ఛత్రమును శత్రుఘ్నుడు పట్టుకొనెను. తెలుపు రంగు వాలవ్యజనమును వానరేశ్వరుడు అగు సుగ్రీవుడు పట్టుకొనెను. చంద్రుని వలె మెరయు మరి ఒక వ్యజనమును రాక్షసరాజుకు విభీషణుడు కొనెను. 100 బంగారు పద్మములతో అందముగా వెలుగొందు మాలను రాఘవునకు వాయుదేవుడు వాసవుని ప్రోత్సాహముతో ఇచ్చెను. సర్వరత్నములతో పొదగబడి మణిరత్నముతో విశేషముగా భాసించు ముత్యముల హారమును ఆ రాజునకు శక్రుని అనగా ఇంద్రుని ఆదేశము మేర వాయుదేవుడిచ్చినాడు. లావణ్యముగా ఆలాపించు దేవ గంధర్వుల పాటలు, అందముగా నాట్యమాడు అప్సర గణములు బుద్ధిశాలియగు రాముని పట్టాభిషేకమునకు తగిన రీతిలో ఉండెను. భూమి సస్యశ్యామలముగా ఫలములతో, చెట్లు మంచి సువాసనలతో, పుష్పములు రాఘవ ఉత్సవములో నిండినవి. 100 సహస్రములుగా అశ్వములను, ధేనువులను, గోవులను, 100 వృషభములను మొదటగా ద్విజులకు మనుజ శ్రేష్ఠుడు ఇచ్చెను. 300 కోట్ల బంగారు నాణెములు, నానా విధములైన విలువైన ఆభరణములు, వస్త్రములను బ్రాహ్మణులకు రాఘవుడు మళ్ళీ ఇచ్చెను. సూర్యరశ్మి వంటి ప్రభతో బంగారంతో పొదగబడిన మణులు కలిగిన దివ్యమైన మాలను సుగ్రీవునకు మనుజర్షభుడు అనగా రాముడిచ్చెను. వైడూర్యమణితో చిత్రితమై వజ్రరత్నముతో విభూషితయైన అంగదమును, కేయూరమును వాలిపుత్రుడు ధృతిమంతుడు అయిన అంగదునకు రాముడిచ్చెను. శ్రేష్టములైన మణులతో చంద్రకాంతితో సమానమైన ప్రభతో ఉన్న ఉత్తమమైన ముత్యాల హారమును రాముడు సీతకు ఇచ్చెను. శుద్ధము, ధారణయోగ్యము, శుభకరము అయిన ఆభరణములను వైదేహి వాయుసూనునకు అనగా హనుమంతునకు ఇవ్వజూచెను. జనకనందిని తన కంఠమునకు ధరించినది తీయుట అక్కడ ఉన్న వానురలతో పాటు తన భర్త కూడా మరల చూడసాగిరి. ఇంగిత జ్ఞానము కల రాముడు జనకాత్మజయగు సీతను చూచిట్లనెను. ప్రియమైన సీత, ఆ హారమును నీవు ఎవరికిస్తే ఆనందము కలుగునో, ఎవరికి తేజస్సు, ధృతి, యశస్సు, దాక్షిణ్యము, సామర్థ్యము, వినయము, దూరదృష్టి, వీరత్వము, పరాక్రమము, మేధస్సు నిత్యము ఉండునో వారికి ఇవ్వుము. ఆ హారమును అసితేక్షణ నల్లటి కనులు కలిగిన సీత వాయుపుత్రునికిచ్చెను. వానర వరేణ్యుడగు హనుమంతుడు ఆ హారమును ధరించగా చంద్రకాంతులతో తెల్లని మబ్బులతో అలంకరింపబడిన పర్వతము వలె అగుపించెను. శత్రువులను హింసించునట్టి ద్వివిధునకు, మైందునకు మరియు నీలునకు వారిష్టములను బట్టి వసుధాధిపుడు అనగా రాముడు బహుమతులిచ్చెను. సర్వ వానర వృద్ధులు ఇతర వానరేశ్వరులు యథాయోగ్యముగా వస్త్రాభరణములతో సన్మానింపబడిరి. విభీషణుని, సుగ్రీవుని, హనుమంతుని, జాంబవంతుని మరియు సర్వ వానర వృద్ధులను రాముడి కోసం విసుగు అలసట చెందకుండా ఉన్న వారిని వారికిష్టములైన అన్ని రత్నములతో సత్కార్యములు చేయగా వారు సంతోష మనస్కులై తిరిగి వెడలిరి. వందనము చేయుచు ఆ మహాత్ములగు వానరోత్తములు పార్థివేంద్రునచే వీడ్కోలు తెలుపబడి కిష్కిందకు వెడలిరి. వానర శ్రేష్ఠుడగు సుగ్రీవుడు రామ పట్టాభిషేకము చూచి రామునిచే సత్కరింపబడి కిష్కిందకు వెడలెను.
ధర్మాత్ముడు ప్రఖ్యాతి కలిగిన రాక్షస రాజుకు విభీషణుడు తన కులధనము, రాక్షస రాజ్యము మరియు పరివారము తీసుకుని లంకకు మరలెను. అఖిల రాజ్యములు శాసించగల శత్రువులను సంహరించిన మహా యశస్సు కలిగిన రాఘవుడు పరమ ఔదార్యముతో, పరమ ఆనందముతో ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ధర్మవత్సలుడగు రాముడు ఇట్లనెను: ధర్మజ్ఞ, నాతో పాటు ఈ భూమిని పూర్వరాజులు సైన్యంతో కూడి పాలించినట్లు, నేను మన పితరుల నుంచి పొందినట్లు నీవు కూడా యువరాజు వలె రాజ్యభారమును తీసుకొనుము. అన్ని విధముల బ్రతిమిలాడినా గాని సౌమిత్రి అనగా లక్ష్మణుడు అంగీకారము తెలుపని కారణమున యవ్వరాజ్యాభిషేకమును మహాత్ముడు భరతునకు చేసెను. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయాది ఇతర యజ్ఞములు పార్థివర్షభుడు రాముడు ఆచరించెను. రాజ్యమును 10,000 వర్షములు అనుభవించిన రాఘవుడు 100 అశ్వమేధ యజ్ఞములలో మంచి అశ్వములు మరియు దక్షిణలు దేవతల కోసం సమర్పించెను. జానువుల వరకు ఉన్న పొడవైన మహాభుజములతో ప్రతాపవంతుడై లక్ష్మణుని తోడుగా రాముడు పృథివిని పాలించెను. ధర్మాత్ముడగు రాఘవుడు గొప్పది ఉత్తమమైనది అగు రాజ్యమును పొంది దేవతల ప్రసన్నము కొరకు బహువిధ యజ్ఞములు తన పుత్రులు, భ్రాతృలతో, బంధువులతో కలిసి చేసెను. వైధవ్య విషాదము, క్రూరమృగముల భయము, వ్యాధి భయములు లేక రామరాజ్యము కీర్తింపబడెను. చోరత్వము లోకమునందు లేదు. జనుల యందు వ్యర్థభావము లేకుండే. వృద్ధులు బాలురపై ప్రేత కార్యములు చేయకుండిరి. అంతా ఆనందంతో ఉండెను. అందరూ ధర్మపరులై ఉండిరి. రాముని దృష్టిలో ఉంచుకొని పరస్పరము హింసించుకొనక ఉండిరి. 1000 వర్షములతో 1000 మంది పుత్రులతో అనారోగ్యము లేక శోకము లేక రామునిచే రాజ్యము పాలింపబడెను. రామ 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 అని రాముని గురించి, రామరాజ్యము గురించి ప్రజలు చర్చించుకొనిరి. జగత్తంతా రామరాజ్యమును కీర్తించెను. నిత్యము పుష్పములు, ఫలములతో మరియు విస్తృతమైన కొమ్మలతో చెట్లు ఉండెను. మబ్బులు సకాలములయందు వర్షించెను. మారుతము సుఖస్పర్శతో వీచెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు లోభము లేక తమ తమ కర్మలయందు ఆనందముగా ప్రవర్తించుచుండిరి. ప్రజలు ధర్మపరులై అనృతములు అనక రామరాజ్యమున అందరూ మంచి లక్షణములతో ధర్మపరాయణులై ఉండిరి. 10,000 వర్షములు తన భ్రాతృలతో కలిసి శ్రీరాముడు రాజ్యపాలనము చేసెను. సమాప్తం. శ్రీరామ పట్టాభిషేకం తెలుసుకున్నాం కదా. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం.